బ్రషింగ్ ప్రాపర్గా చేయాలి అంటారు. రోజుకి 2 సార్లు మినిమం చేయాలి. కొంతమంది డెంటిస్టులు అయితే సజెస్ట్ చేసేది ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వేయండి అంటారు. దాంట్లో మెథడ్స్ ఉన్నాయి. అంటే ఎలా చేయాలి అంటే బ్రషింగ్ చేయడం కూడా ఇంపార్టెంటే. వాడేటువంటి ఆ బ్రష్ సాఫ్ట్గా ఉండాలంటారు కొంచెం. ప్లస్ చేసేటువంటిది ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి పైకి కిందికి ఇలా ఉన్నప్పుడు పైకి కిందికి ఇలా అడ్డంగా చేయొద్దు. చాలామంది అడ్డంగానే చేస్తారు. పైకి కిందికి చేస్తే ఆ దంతాల మధ్యలో ఉండేటువంటి సూక్ష్మక్రిములు లాంటివి కానీ ఇరుక్కున్న ఆహార పదార్థాలు కానీ ఇటువంటివన్నీ క్లియర్ అయిపోతాయి. ప్లస్ ఫ్లాసే అని చెప్పి అంటారు. ఫ్లాస్ అని చెప్పి ఒక చిన్న తీగ లాంటిది కూడా పెట్టి దాన్ని క్లీన్ చేసుకోవడం, ఇటువంటి మెథడ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన దంతాలు క్లీన్ అవుతాయి, సేఫ్ జోన్లో ఉంటాయి అని చెప్పి సజెస్ట్ చేస్తారు. మీరు కూడా వినే ఉంటారు, కొంతమంది ఫాలో అవుతుండొచ్చు కూడా. ఈరోజు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే బ్రషింగ్ చేస్తున్నారు, ఓకే, ఆహారం తిన్న తర్వాత బ్రష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు దంతాలను కాపాడుకునేదానికి. కానీ మీరు ఫుడ్ తిన్న వెంటనే బ్రష్ చేయొద్దు. చేస్తే మీరు డ్యామేజ్ చేస్తున్నారు, మీ దంతాలని మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఫుడ్ తిన్న వెంటనే చేయమంటున్నారు, రోజుకి ఒకసారి చేసేవాళ్ళు బాగానే ఉంటున్నారు, 3 సార్లు మేము చేస్తున్నాం, మేము ఏం తప్పు చేస్తున్నాం, దాంట్లో ఎందుకు డ్యామేజ్ అవుతాయి, దీనిలో లాజిక్ ఏంటి అని మీరు అడగొచ్చు. లాజిక్ ఏంటంటే మనము అసిడిక్ పదార్థాలు తిన్నాం అనుకోండి, అసిడిక్ అంటే ఫ్రూట్ లాంటిది ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అసిడిక్ ఫుడ్స్ అంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి తిన్నా కానీ, అసిడిక్ అంటే ఫైనల్గా డైజెస్ట్ అయిపోయిన తర్వాత అసిడిటీ బ్లడ్ pH లెవెల్స్ అనేటివి 7 కన్నా తక్కువ తీసుకునేటువంటి పదార్థాలని తినడం అంటాం. అంటే ఏవి అసిడిక్ ఫుడ్? మెయిన్ రైసేనండి. మనం తినే వైట్ రైసే అసిడిక్ ఫుడ్ బేసికల్గా. వైట్స్ అన్నీ కూడా వైట్ రైస్, వైట్ వీట్ ఫ్లోర్, వైట్ షుగర్, ఇవన్నీ కూడా అసిడిక్ ఫుడ్స్ అంటాం. వీటితో పాటు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి ఏదైనా ఉన్నాం అనుకోండి, ఏదైనా మనం మామిడికాయ తినడం కానీ, మామిడి పండు తినడం కానీ, లేకపోతే నిమ్మకాయ ఉండడం కానీ, లేకపోతే ఉసిరికాయ ఉండడం కానీ, ఇటువంటి ఏదైనా అసిడిక్ పదార్థాలు ఏదైనా తీసుకున్నాం అనుకోండి, వీటన్నింటి వల్ల మన దంతాల మీద ఉండేటువంటి ఎనామిల్ సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. అంటే దాని ఎఫెక్ట్ తిన్న వెంటనే ఇంకా ఉంటుంది కాబట్టి నోట్లోనే కంటిన్యూస్గా తినే ప్రాసెస్ అనేది ఎంత ఫాస్ట్గా తిన్నా 10 నిమిషాల్లో ఉంటుంది. ఆ 10 నిమిషాలు కంటిన్యూస్గా అసిడిక్ నేచర్లోనే అది ఉంటుంది కాబట్టి ఆ ఎనామిల్ అనేది మెత్తగా ఉంటుంది. ఆ టైంలో మనం బ్రష్ తీసుకొని చేసామనుకోండి, ఎనామిల్ వర్న్ అవుట్ అవుతుంది, డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తారు. ఫుడ్ తిన్న తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చేయాలి. అప్పుడు చేయడం వల్ల మీ డెంటల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. 1 అవర్ తర్వాత చేయాలి, మేము 10 గంటలకు తింటాము, మరి 11 దాకా మేలుకోవాలా అంటే, నిజంగా 10 గంటలకు తినేదంటే 11 దాకా చేయాల్సిందే, తప్పదు, దాని మార్గం లేదు, ఇంక చాయిస్ లేదు. మీ హెల్త్ మీరు మెయింటైన్ చేసుకోవాలంటే మేలుకోవాలి. నేను మేలుకొని నాకు టైం లేదని ముందు తిను, తొందరగా ముందు తినండి. అందుకే చెప్తారు, మనము ఫుడ్ తినేదానికి పడుకునేదానికి కనీసం 2 అవర్స్ గ్యాప్ ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేస్తారు, హెల్తీగా ఉండాలి అంటే. అందుకే ఆ టైంలో మనం నైట్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ తర్వాత ఎప్పుడైనా సరే మీరు తిన్న వెంటనే బ్రష్ మాత్రం చేయొద్దు. ఆఫ్టర్ 1 అవర్ మీరు చేయాలి. ఆఫ్టర్ 1 అవర్ కూడా చేసేటప్పుడు ముందు వాటర్ తాగి ఫస్ట్ పుక్కిలించి ఊస్తే అక్కడ ఏమన్నా ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలు అవి పోతాయి. తర్వాత మీరు మెల్లగా చేయాలి, అది సజెస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఆ టైంలో కూడా నైట్ కూడా పడుకునేటప్పుడు ఆ పేస్టు అది పెట్టి చెత్త చెదరం యాడ్ చేయొద్దు, ఎందుకంటే అది కూడా కెమికల్. దాంట్లో కెమికల్స్ ఉంటే అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేసుకొని పడుకోవడం ఎందుకు? ప్లెయిన్ మామూలు దాంతో చేయండి, ప్లెయిన్ బ్రష్తో చేయండి, ఎక్కువ ప్రెషర్ చేయొద్దు, నార్మల్గా స్మూత్గా స్లోగానే చేయాలి. కనీసం ఒక 3 నిమిషాలైనా మీరు టైం కేటాయించాలి, 3 నుంచి 5 నిమిషాలు టైం కేటాయించాలి. అప్పుడే అది ప్రాపర్గా క్లీన్ అవుతుంది. ఒక్కొక్కటి చేయండి, బరబర గీకినందువల్ల ఏం లాభం లేదు. ఇదేం ఫ్లోర్ కాదు చీపురు పెట్టి ఊడ్చడానికి, నోరు. సో మెల్లగా ఎక్కడెక్కడైతే గ్యాపులు ఉన్నాయో అక్కడ మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ ఎనామిల్ డ్యామేజ్ కాకుండా, హెల్త్ అనేది కూడా స్పాయిల్ కాకుండా మీ డెంటల్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇది చిన్న టిప్పే, నేను డెంటిస్ట్ని కాదు, కాకపోతే హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఉన్న హెల్త్ పోకుండా ఉంటుంది అనే దానికోసమని ఈ చిన్న చిన్న వీడియోస్ చేస్తుంది సంజీవిని ప్రకృతి ఆశ్రమం. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.